జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ అంటే ఎంతమంది కోపం ఉండదో చెప్పండి. నాకు ఉండదు, నా వాళ్ళందరికీ ఉండదు, మీకు కూడా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ మన శత్రు దేశం. మన దేశం నుంచి విడిపోయిన ఒక మొక్క అయినప్పటికీ వాళ్ళు ఎంతసేపటికి ఎప్పటికీ మాబులు పగులు అంటే రేయి బావులు ఎప్పుడు చూసా కూడా మన దేశం మీద ద్వేషంతోనే బతుకుతూ ఉంటారు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి పని కట్టుకొని కూర్చో ఉంటారు. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే ఈ భూప్రపంచంలో పాకిస్తాన్ అంతటి నీచ్ కమీనే కుత్తే దేశం అయితే మరొకటైతే ఉండదంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లే. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నటువంటి దేశం ఒక్క పాకిస్తానే. ఈ పాకిస్తాన్ గురించి చెప్పాలంటే చాట భారతం అంత ఉంటుంది. పాకిస్తాన్ గురించినటువంటి చాలా విషయాలు మీకు తెలుసు. ఈ పాకిస్తాను తీవ్రవాదానికి పుట్టినిల్లు అన్న విషయం కూడా మనకందరికి కూడా తెలుసు. ఒక్క మనకు మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఈ పాకిస్తాను ఒక తీవ్రవాద దేశం అని చెప్పి తెలుసు అన్నమాట. అందుకే ఒక్కొక్క దేశం ఈ పాకిస్తాన్ అయితే దూరం పెడుతున్నాయి. అయినప్పటికీ ఈ లపాకిస్తాన్కు ఏ మాత్రం కూడా ఈ లపాకిస్తాన్ మాత్రం మతాన్ని అడ్డం పెట్టుకొని ఏదో విధంగా కింద మీద పడుతుంది. అయితే ఈ నెల జనవరి 26వ తారీఖున మన దేశంలో రిపబ్లిక్ డే అయితే జరగనున్నది. ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలకు మనం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విదేశీ నాయకుడిని ముఖ్య అతిథిగా అయితే పిలుస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ఈసారి జరిగేటటువంటి ఈ రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించాం. ఈ ఇండోనేషియా అధ్యక్షుడి పేరు సుబియాంటో. సుబియాంటో. ఇక ఈ ఇండోనేషియా దేశం కూడా ఒక ముస్లిం దేశమే. పైపెచ్చి ఏంటంటే అతిపెద్ద ముస్లిం దేశం కూడా. ఇక ఈ ఇండోనేషియా దేశ అధ్యక్షుడైనటువంటి ఈ సుబియాంటో జనవరి 25వ తారీఖున మన దేశానికి అయితే రానున్నారు. అలాగే మన దేశంలో రిపబ్లిక్ డే ఉత్సవాల్లో అయితే పాల్గొనున్నారు. మన దేశంలో రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత ఆయన పాకిస్తాన్ పర్యటనకు అయితే పోనున్నారనమాట. ఇక పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో తమ దేశానికి వస్తున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ స్వాగత ఏర్పాట్లను అయితే చేస్తుంది. సుబియాంటో కోసం అనేక మార్పులు చేర్పులు చేసింది. సుబియాంటోను తమ దేశంలోకి ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తుంది. ఎందుకో తెలిసిన ఉండాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి నాకు చెప్తా. ఇదంతా కూడా సుబియాంటో మీద ఉన్న ప్రేమతో కాదు. సుబియాంటోను అన్ని రకాలుగా సంతృప్తి పరిచి ఇండోనేషియా నుంచి $5 బిలియన్ సాయం పొందాలన్నది పాకిస్తాన్ యొక్క ఆలోచన. చూసారా దాని బుద్ధే? కుక్కతో కొంకర అన్నట్టు ఈ పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి చూసారా? పైగా ఈ ఇండోనేషియా అతిపెద్ద ముస్లిం దేశం కావడం కూడా పాకిస్తాన్కు కలిసి వచ్చిందనమాట. ఇక అనుకున్నట్టుగానే ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో కోసం సర్వం సిద్ధం చేసింది. అయితే ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి ఇండోనేషియా మీడియాకి అయితే తెలిసిపోయింది. అదేమిటంటే తమ దేశంలో పర్యటించనున్నటువంటి ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటోను కాకాబట్టి $5 బిలియన్ సాయం పొందాలని చెప్పేసి పాకిస్తాన్ అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టు ఇండోనేషియా మీడియాలో అయితే వార్తలు అయితే వచ్చినాయి. అసలే ఈ కరోనా మూలంగా, అదేవిధంగా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూలంగా ఇండోనేషియా అయితే నానా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కు $5 బిలియన్ ఆర్థిక సాయం చేసే పరిస్థితుల్లో ఇండోనేషియా ఎంత మాత్రం కూడా లేదు. కానీ తాను గనక పాకిస్తాన్ పోతే తనను అప్పు కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి విషయం గ్రహించినటువంటి ఈ ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో ఇక పాకిస్తాన్ పర్యటనను ఏ మాత్రం ఆలోచించకుండా రద్దు చేసుకున్నాడు. పాకిస్తాన్కు సాయం చేయడం ఏ మాత్రం ఇష్టం లేనటువంటి ఈ సుబియాంటో ఏకపక్షంగా తన పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నాడు. ఇక భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లకుండానే తిరిగి ఇండోనేషియా వెళ్ళేలా ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు లబ్బోదివ్వమని నోటి చేతి కొట్టుకుంటుంది. తమ దేశానికి వచ్చి తమకేదో ముష్టి వేస్తాడనుకున్నటువంటి సుబియాంటో కాస్త విషయం తెలుసుకొని పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ అయితే నెత్తి నోరు బాదుకుంటుంది. అది ఆ మ్యాటరా. వీళ్ళు బతుకు చూడండి ఎట్టున్నాదో. ఎవరిని పానిచ్చేట్టుగా లేరు, ఎవరిని వదిలిపెట్టేట్టుగా లేరు. అందరినీ రావడం, తీసుకురావడం, కాకా పెట్టడం, వాళ్ళకి ఏదో ఒక విధంగా సోప్ వేసి, వాళ్ళకి మసాజ్ చేసి, వాళ్ళకి ఒత్తి అన్నీ చేసి ఏదో ఒక విధంగా కాకా పెట్టి వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవాలా. లేకపోతే వాళ్ళు ముష్టి తెచ్చి ఆ ముష్టి ఎత్తుకొని వీళ్ళు బతకాలా. అది మ్యాటర్. వీళ్ళ భారతదేశాన్ని నాశనం చేయాలనుకునేది. వీళ్ళంతా వీళ్ళ బతుకెంత. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో. కేవలం ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి వల్లనే జరిగిందని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే పాకిస్తాన్ ఇంతకుముందు నరేంద్ర
నరేంద్ర మోడీ గారు రాకముందు పాకిస్తాన్ వేరు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ వేరు. కొడితే సావు దెబ్బలు కొడతాడు, ఒక్కొక్క దెబ్బ కొడతామంటే వాళ్ళకి అసలే లేకుండా అది పరిస్థితి. మనం వేసిన ఏ ఒక్క ఓటు కూడా వేస్ట్ కాలేదు. మనం సరైన నాయకుడికే మనం ఓటేసినాం. ఆయనైతే ఖచ్చితంగా మనం వేసిన ఓటుకు ప్రతిఫలం అయితే చూపిస్తున్నాడు. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే, అదేవిధంగా ఈ న్యూస్ కన్నా మీకు నచ్చితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే నేను ఒక మాట అడుగుతున్నా, చాలాసార్లు ప్రతి వీడియోలో నేను అడుగుతానే ఉన్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సబ్స్క్రైబర్స్ సంఖ్య నేను ఒకసారి చూస్తే చాలా డల్గా ఉన్నది. ఎందుకో మరి అంటే ఎవరైతే మన వీడియోస్ చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకుని వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కానీ ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అయితే చూస్తూ ఉంటారో, కానీ ఆ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారో అది కొంచెం కన్నా మనం టాలీ చేసామంటే నాకైతే సంతోషాన్ని సంతృప్తిని ఇవ్వడం లేదు. ఇంత కష్టపడి ఇంత చేస్తా ఉంటే మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే మన ఛానల్ ఇంకా బలంగా ముందుకెళ్ళగలుగుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.